హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బాలాజీ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం అనంతపురం అయితే వెళ్ళాం. అనంతపురంలో కిరాయికి వెళ్ళినప్పుడు అక్కడ లోడింగ్ అయితే లేట్ అయింది నాకు. యాక్చువల్లీ నేను వెళ్ళిన రోజులు లోడ్ అవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల అక్కడ లోడింగ్ ఉండదని చెప్పేసి నెక్స్ట్ డే రేపు పొద్దున్న లోడ్ అవుద్దని చెప్పారు. సరే ఓకే అని చెప్పి ఇంక తప్పదు కదా, మనం ఏం వెళ్ళిన తర్వాత ఏం చేయలేం కదా. సరే అని చెప్పి ఆ ఫార్మర్ గారు కొంచెం నాతో రిలేషన్ ఏర్పడింది మా ఇద్దరికి. ఆయన అన్నారా, తమ్ముడు మనది బత్తాయి ఉంది, బత్తాయి ఇక్కడ నుంచి అనంతపురం ఊళ్ళోకి తీసుకెళ్ళాలంటే, నేను ఒక ఊర్లో ఉన్నాను, అక్కడ నుంచి అనంతపురం 20 కిలోమీటర్స్ అక్కడ తీసుకెళ్ళాలి, కిరాయి ఇచ్చేస్తానని చెప్పారు. సరే ఖాళీగా ఉంటాం, ఎలాగో ఏం చేస్తామని చెప్పి సరే అని కిరాయి వచ్చుకున్నాను. ఇంకా బత్తాయి తోటలో అయితే తిరుగుతున్నాం. పూర్తిగా బత్తాయి అయితే మనకు వ్యాన్లోకి లోడ్ అవుతుంది. మీరు అందరూ ఒకసారి చూడండి, సరదాగా ఖాళీగా ఉండాలి. యాక్చువల్లీ నేను నైట్ అనంతపురంలో స్టే చేస్తానని చెప్పాను, సిటీలో స్టే చేసి మార్నింగ్ వస్తానన్నాను. కానీ ఆయన వద్దు, నా దగ్గరికే వచ్చే బాలాజీ, నేను చూసుకుంటాను, ఇక్కడ మా ఇంటికాడ స్టే చేద్దుగానని చెప్పేసి ఫార్మర్ చాలా మంచి ఆయనండి, చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి నేను అనంతపురం అయితే లోడ్ అయిన తర్వాత అనంతపురం వెళ్ళిపోయాను. ఒకసారి మీరు చూడండి, బత్తాయి తోటలు అయ్యి కాయలు అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మన మొత్తానికి అక్కడి నుంచి లోడ్ అయిన తర్వాత అదిగోండి లోడ్ అవుతుంది, చాలా మట్టి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి లోడ్ చేసుకుని సిటీలోకి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి ఫుల్ అయితే అంతే, అదే హైటు. ఇంకా అక్కడి నుంచి మొత్తం అలా లోడ్ చూసారా, బత్తాయి లోడ్ అనమాట, బత్తాకాయలు. మొత్తం అనంతపురం అయితే వచ్చేసామండి సిటీలోకి. అనంతపురం వచ్చానని చెప్పడానికి ఈ బోర్డు తప్ప నాకు ఇంకే ఎవిడెన్స్ లేదండి. ఆ బోర్డే తప్ప నాకు అసలు ఏమీ తెలియదు. అనంతపురంలో ఉన్నానని అంతకుమించి నేను ఏం చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ బోర్డుని చూసి అనంతపురంలో నమ్మాలి. అలా మొత్తానికి బండి అన్లోడ్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.